హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ అండ్ వెల్కమ్ టు ఈ వీక్యూబ్. నేను మీ వాసవి ఆచార్య. మీరు ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఎజెంటిక్ ఏఐ ఇలాంటివన్నీ కెరియర్గా చూస్ చేసుకుందాం అనుకుంటున్నారా? బట్ ఎక్కడ నేర్చుకోవాలి, ఏంటి కెరియర్ ఆపర్చునిటీస్ ఎక్కడ బాగుంటాయి అని చెప్పి సర్చ్ చేస్తున్నారా? జాబ్ మార్కెట్ని చూసి భయపడుతున్నారా? సో వాటన్నిటి మీద ఈరోజు మనతో మాట్లాడడానికి ఉన్నారు డాక్టర్ ఎన్విజి రాజు గారు, పిహెచ్డి ఇన్ సిఎస్సి అండ్ 27 years of experience in AI and ML and data science. సో మీకు ఉన్న డౌట్స్ అన్ని కూడా సార్తో మాట్లాడి నేను క్లారిఫై చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా మిస్ చేయకుండా చూడండి. హలో సార్. హాయ్ అండి. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ఓకే, సో వీక్యూబ్ తరపు నుంచి కూడా నేను మీకు వెల్కమ్ చేస్తున్నాను. సో సార్, అసలు ఈ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎంఎల్ అంటే ఏంటి సార్? అంటే చాలా మందికి బ్రీఫ్ గా తెలియకపోవచ్చు, కొంచెం మీరు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ స్టార్ట్ విత్ డేటా సైన్స్ అండి. డేటా సైన్స్ అంటే వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ హిడెన్ నాలెడ్జ్ అండ్ ఇన్సైట్స్ ఫ్రమ్ లార్జ్ అండ్ కాంప్లెక్స్ అమౌంట్స్ ఆఫ్ డేటా. అంటే డేటాలో ఉన్న హిడెన్ నాలెడ్జ్ ని వీఆర్ గోయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ ఇట్ by using machine learning algorithms, deep learning algorithms and NLP algorithms. సో ఈ యొక్క నాలెడ్జ్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం మనకి కొన్నిగా మ్యాథమెటిక్స్ కావాలి, లైక్ ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, లీనియర్ ఆల్జీబ్రా అండ్ లిటిల్ బిట్ అబౌట్ క్యాలిక్యులస్. ఈ మ్యాథమెటిక్స్ యూజ్ చేసి we will by బేసికల్ గా మనం పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి వీఆర్ గోయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ ద హిడెన్ నాలెడ్జ్ ఫ్రమ్ ద డేటా. సో ఏదైతే నాలెడ్జ్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసామో ద హై లెవెల్ పీపుల్ ఇన్ ద కంపెనీ లైక్ CEO, CTO, they will take decision making. This decision making can increase revenue of the organization. This is basically is called as data science. Okay. So ఈ రంగంలో కెరియర్ చూస్ చేసుకున్న ఫ్రెషర్స్ కి కెరియర్ గానీ ఆపర్చునిటీస్ గానీ ఎలా ఉన్నాయంటారు? As of now it is the current trend అండి. ఇప్పుడు మార్కెట్ లో ఉన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ మాత్రమే కరెంట్ ట్రెండ్ ఉంది. ఓకే, ఇటువంటి బ్రాంచ్ వాళ్ళైనా మీరు ఎనీ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ బిఎస్సి, బిఏ, బీకామ్, బీఫామ్ టు బీటెక్, ఎనీ బ్రాంచ్ ఆర్ ఎంటెక్ ఆర్ ఎంకామ్, ఎనీ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఆర్ ఎంఎస్సి స్టాటిస్టిక్స్, వీళ్ళందరికీ కూడా ఇఫ్ దే వాంట్స్ టు లర్న్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఇటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. మా దగ్గర ఈ అవకాశాలన్నీ కూడా ఫ్రెషర్స్ అందిపుచ్చుకుంటున్నారు. ఈ యొక్క 7-8 days లోనే 12 స్టూడెంట్స్ గాట్ సెలెక్టెడ్ ఇన్ వేరియస్ కంపెనీస్ యాజ్ ఏఐ ఇంజనీర్ అండ్ యాజ్ ఏ ఎంఎల్ ఇంజనీర్. లాస్ట్ 2 weeks లోనే మాకు ఒక 12 పొజిషన్స్ వచ్చినాయండి. ఎవ్రీ మంత్ వీఆర్ గెటింగ్ అరౌండ్ 15 to 20 పొజిషన్స్ ఫ్రమ్ మై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ కోర్స్. ఓకే, సో ఇది టెక్నికల్ వాళ్ళే కాకుండా నాన్ టెక్నికల్ అయినా సరే, నాన్ ఐటీ వాళ్ళైనా సరే ఈ ఏఐ అండ్ డేటా సైన్స్ ని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందంటారా? 100% అండి. ఇది బయట ఒక మిత్ ఉందన్నమాట. ఈ ఆర్టిఫిషియల్ డేటా ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ చాలా కష్టము, ఓన్లీ బీటెక్, సిఎస్సి వాళ్ళు నేర్చుకోవాలి, ఏఐఎంఎల్ డేటా సైన్స్ వాళ్ళు నేర్చుకోవాలన్నది ఒక మిత్ అండి. అదొక అపోహ మాత్రమే. ఎనీవన్ హూ కంప్లీట్స్ దేర్ గ్రాడ్యుయేషన్, కంపల్సరీగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. వాళ్ళకి ఇండస్ట్రీలో చాలా అవకాశాలు ఉన్నాయండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్, పీపుల్ కి కొద్దిగా స్కిల్, కామన్ సెన్స్ అండ్ అనలిటికల్ స్కిల్స్ ఉంటే ఎవరైనా సరే ఎనీ గ్రాడ్యుయేట్ హూ కెన్ బికమ్ డేటా సైంటిస్ట్ ఆర్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ ఆర్ ఏఐ ఇంజనీర్ ఈజీగా అవ్వచ్చండి. బట్ ఇన్ ఆర్డర్ టు బికమ్ దీస్ హై లెవెల్ పొజిషన్స్ కొద్దిగా హార్డ్ వర్క్ చేయాలి, మ్యాథమెటిక్స్ ఈజీగా నేర్చుకోవాలి. ఇన్ దిస్ వీక్ మా కోర్స్ లో ఆ మ్యాథమెటిక్స్ కూడా ఈజీగా చందమామ కథలాగా, బాలమిత్ర కథలా చదివితే ఎంత ఈజీగా అర్థమవుతుందో ఆ మ్యాథమెటిక్స్ కూడా యూజింగ్ నంపై, సైపై, పాండాస్ అనే లైబ్రరీస్ తో చాలా ఈజీగా చెప్తామండి మేము. చాలా ఈజీగా, ఒక అమ్మ చేతి వంట ఎంత ఈజీగా ఉంటుందో, కమ్మగా ఉంటుందో అంత ఈజీగా మేము టఫ్ స్కిల్ ని ఈజీ చేసి చెప్తామండి. అదే మా వీక్యూబ్ స్పెషాలిటీ. ఓకే.